కాంగ్రెస్ అనే పార్టీ పుట్టింది బ్రిటిష్ వాడి చేతిలో నుంచి, మన పార్టీ కాదు అది, మన జాతీయ పార్టీ కాదు అది, బ్రిటిష్ వాడి జాతీయ పార్టీ అది. బ్రిటిష్ వాడు పెట్టిన ఏవో హ్యూమ్ అనేవాడు 1885లో పెట్టిన పార్టీ అది. కాకపోతే మనకు గనక రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ ఎక్కడో ఉంటారు వాళ్ళు, ఇక్కడ వాళ్ళని హెడ్ గా పెడతారు ఇక్కడ ఏరియాకి. అట్లాగా కాంగ్రెస్ అనే దానికి డబ్ల్యూసి బెనర్జీ అని ఇండియాని తీసుకొచ్చి అధ్యక్షుడిగా పెట్టారు, ఫస్ట్ అధ్యక్షుడిగా 1885. దేనికయ్యా అంటే 1800 ఏదైతే సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా 1850లో, ఆ టైంలో సిపాయిల తిరుగుబాటు తర్వాతన 57 ఆ టైం తర్వాతన ఒక సీరియస్ అర్థమైపోయింది ప్రజల్లో, స్వతంత్ర భావన కాంక్ష పెరుగుతోంది, సైన్యంలోనే వచ్చేసిందంటే ఇక మామూలు జనాల్లో వచ్చేస్తుంది కదా, దీన్ని ఎలా డివైడ్ చేయాలని ఆలోచించారు. అప్పుడు బిగిన్ అయినటువంటిదే మెకాలే విద్యా విధానాన్ని అడ్డం పెట్టి పాఠ్యాంశాలలో ధర్మం గురించినటువంటి తీసేయడం. రెండవది వేద విద్య లేకపోతే మన వృత్తి విద్య వాటిని తీసేసి బ్రిటిష్ వాడి ఫార్ములా ఏంటి, విభజించు పాలించు, జనాల్ని కులాల వారీగా విభజిస్తాడు, వర్గాల వారీగా విభజిస్తాడు, వర్ణాల వారీగా విభజిస్తాడు, భాష వారీగా విభజిస్తాడు, ప్రాంతాల వారీగా విభజిస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది ఏంటి, ఆంధ్ర తెలంగాణ రెచ్చగొడుతుంది, ఒకే తెలుగు వాళ్ళ మధ్యన చిచ్చు పెడుతుంది, కన్నడ తమిళ గొడవలు పెడుతుంది, భాష గొడవ పెడుతుంది, కర్ణాటకలో ఉన్నోడు కన్నడే మాట్లాడాలన్నటువంటి, తమిళనాడులో ఉన్నోడు తమిళే మాట్లాడాలన్నటువంటి, వీళ్ళు మాత్రం హిందీ వాళ్ళు నడుపుతుంటారు. మరి ఇవన్నీ ఎవరు పెడుతున్నారు, ఈ గొడవలంతా ఈ పెంటంతా ఎవరు చేస్తున్నారు, కాంగ్రెసే కదా. ముక్కలు చేస్తున్నారు జనాల్ని. అట్లాగే మతపరమైన విభజన, హిందువులలో కులాల వారీగా విభజిస్తారు, వర్గాల వారీగా విభజిస్తారు. ఇలాంటి కాన్సెప్టులలో నుంచి పెరిగింది కాబట్టి ఈవిడికి